నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను నందు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాంటి ఉత్కంఠ రాజకీయాల్లో ఉందో అదే ఉత్కంఠ కొనసాగుతోంది ఎన్నికల తర్వాత కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒక రకంగా అష్టదిగ్బంధనంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత రిమాండ్లో ఉన్నారు. రిమాండ్ను మరొకసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వరుసగా చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అతి త్వరలో బీఆర్ఎస్లోని కీలక నాయకులు ఈ కేసులో అరెస్టు కాబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. మరోవైపు రాబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలే మా పాలనకు, ఈ 100 రోజుల పాలనకు మాకు రెఫరెండంగా ఉండబోతోంది, ఈ ఫలితాలే మాకు రెఫరెండంగా మేము భావిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బొగ్గుగని కార్మికుల సంఘం సైతం 21 ఏళ్ల తమ అనుబంధాన్ని బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అన్ని కోణాల్లోనూ బీఆర్ఎస్ ఒక రకంగా అష్టదిగ్బంధనంలో ఉన్న పరిస్థితి. బీజేపీ నాయకులు సైతం మా ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయి, గతంలో ఎన్నికల సమయంలో, దుబ్బాక ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైంది, నన్ను ఇబ్బంది పెట్టారంటూ రఘునందన్ రావు కామెంట్ చేస్తున్నారు. అలాగే కిషన్ రెడ్డి సైతం ఈ విషయం, అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా సిబిఐకి అప్పగించాలి, స్థానిక పోలీసులతో అయ్యే పని కాదు ఇది అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వరుస పెట్టి బీఆర్ఎస్ నాయకుల్ని ఓవైపు కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ అష్టదిగ్బంధనంలోంచి బయటకు రాగలిగే అవకాశాలు, పరిస్థితులు ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నాయా అనే అంశం ఒకటైతే, కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక డెవలప్మెంట్ మేము చేయలేమని, సంక్షేమ పథకాలని లేదంటే వారిచ్చినటువంటి హామీలను అమలు చేయలేక కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్లని రకరకాల అంశాలను కాంగ్రెస్ తెర మీదకు తీసుకొస్తుంది. కేటీఆర్ కామెంట్స్లో చెప్పాలంటే నా వెంట్రుకు కూడా పీకలేరు అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్, రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ కేసుకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తదనంతర రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతి త్వరలోనే కేటీఆర్ లేదంటే హరీష్ రావు లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక కవిత ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. మరింతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ నాయకురాలు, స్టూడియోలో మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రాజేష్ గారు, అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ మనతో జాయిన్ అవుతున్నారు. కేశవరావు గారు, తెలంగాణ మేధావుల సంఘం నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రవీందర్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజకీయ అంశాల గురించి, పరిణామాల గురించి డిస్కస్ చేయబోయే ముందు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి, అలాగే మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి లీగాలిటీస్ ఎలా ఉన్నాయో మాట్లాడదాం. రాజేష్ గారు, ముందుగా ఈ 2 కేసులకు సంబంధించి మనం రోజుకొక అప్డేట్ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు కవితకి. అలాగే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా వరుసగా అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలని? లీగాలిటీస్కి సంబంధించి ఎలా చూడొచ్చు? తదనంతర పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? లీగాలిటీస్ కి వరకు వచ్చే వరకు యాక్చువల్ ఏంటంటే, ఇక్కడ మనకు ఇంతకు ముందు చాలా సార్లు మనం ఈ డైలాగ్ వింటాం, చుట్టం కాదు మామూలుగా. దీంట్లో ఒకరు ఎప్పుడు గాని మిస్టేక్ చేస్తే, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. రాజేష్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. యా, రాజేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుంది? రైట్, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, ఒకసారి రవీందర్ గారు అందుబాటులో ఉన్నారా? నాకు రవీంద్ర గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, చెప్పండి. యా, ఇంతకుముందు నేను ఒక మాట
ఉపయోగించాను ఒక పదాన్ని, అష్టదిగ్బంధనంలో ఉంది బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒక రకంగా ఎలా బయటకు రావాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఓవైపు నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు, ముఖ్య నాయకులందరూ. మరోవైపు కేసులు, ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెంటాడుతూనే ఉన్నాయి. కీలక నాయకులు మరింతమంది లోపలికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి రోజుకొక అప్డేట్, రకరకాల కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఏంటి పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఏదైనా అవకాశం ఉందా, అసలు దారి కనిపిస్తుందా దగ్గరలో మీకేమైనా? ఒక విషయం సార్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంతకంటే పెద్ద అష్టదిగ్బంధనాలు దాటుకొని బయటకు వచ్చినటువంటి సందర్భాలు మేము చూసినాం, ప్రజలు కూడా చూశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఒక రకంగా చెప్పానంటే, నాడు ఉద్యమ కాలంలో అనుభవించినటువంటి ఒత్తిడులు కానీ, తీవ్రమైనటువంటి ప్రెషర్ కానీ, లేకపోతే ఇది అణచివేతలు కానీ, అనకదొక్కడలు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఆగం పట్టించి పార్టీలలో తీసుకోవడం కానీ, ఇలాంటివి వచ్చిన రోజే కేసీఆర్ గారు కనీసం ఒక్క రోజు అంటే ఒక్క రోజు డిస్టర్బ్ కాలేదు, వెనకడు వేయలేదు. మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు వస్తున్న అష్ట దిగ్బంధనం అనేది చాలా చిన్నది సార్. ఇది ఇంకొకటి అష్ట దిగ్బంధనము అని చెప్పి లాంటి కానీ ఇంకొకటి మరొకటి లేరు. ఇలా ఏదైతే మా పార్టీలు చాలా పెద్ద చెప్పుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కనీసం అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ మీద డిఫెండ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తీసుకొని టికెట్లు ఇచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళిద్దరికి ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చుకున్నటువంటి సందర్భం. అంతకుమించి బయట వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇప్పుడు ఇవ్వలే. అదే బీజేపీ కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళు అష్ట దిగ్బంధనంలో ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకుపోయి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజార్టీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఒక రకంగా అష్ట దిగ్బంధనంలో ఉండి పాలించడం చేత కాదు అనే విషయం బయటికి పోతుంది, పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈ కేసులని, ఫోన్ ట్యాపింగ్ లని, లేకపోతే ఇంకేవో అరెస్టులని రాజకీయాల్లో ఇవన్నీ ఏదైతే అన్ని పార్టీలు కామన్ గా తీసుకుంటే గంతే తీసుకుంటున్నాను తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు నీతి తప్పి లేదు. 100% ఒక ఆదర్శవంతమైన పాలన కొనసాగించిన కేసీఆర్ గారి పాలన నాటి నుంచి నేటి వరకు అదే రకంగా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి పాలన లేకపోతే ఆ లోపం ఏదో ప్రజలు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 100% ప్రజల మద్దతు ఉన్నది, ఉంటుంది తప్ప ఎలాంటి అష్టదిగ్బంధనాలు బీఆర్ఎస్ మీద పనిచేయవు సార్. అంటే హౌ కెన్ యూ డినై ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ, లేదంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత అరెస్ట్ని కానీ, పొడిగిస్తున్న రిమాండ్ కానీ, కవిత అరెస్ట్ అయిన తర్వాత కొనసాగుతున్నటువంటి దాడుల గురించి, ఈడీ దాడులని కానీ, వీటన్నిటిని డినై చేయలేం కదా? అన్నిటికంటే పెద్ద కామెడీ లిక్కర్ కేసు సార్. ఇవాళ ఇదే లిక్కర్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభ్యర్థులను తీసుకొని బీజేపీ టికెట్లు ఇవ్వచ్చు. వాళ్ళు అప్పుడు ఆల్రెడీ క్లీన్ చిట్ అవుతారు, వాళ్ళకి ఏ సంబంధాలు ఉండవు. కానీ ఏదైతే సేమ్ ఆరోపణలు సేమ్ కేసులో ఉన్న వాళ్ళకి బీజేపీ టికెట్లు ఇస్తుంది, వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళకు జై జై అని చెప్పేసి కమలం పువ్వు మెడలేసి కమలం పువ్వు గుర్తు కోటేయాలని చెప్పేసి ప్రచారం చేసుకుంటుంది. ఏదైతే కేజ్రీవాల్ గాని, జార్ఖండ్ ముఖ్యమంత్రి గాని, కవిత గారు గాని వారి దారికి రాకపోతే, ఒకటి వాళ్ళ మాట వింటే ఆ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం ఉంటది, వాళ్ళ మాట వినకపోతే ఆ రాష్ట్రంలో ఈడీ, సిబిఐ, ఐటీలు దిగి ప్రభుత్వాలను కూలగొడతాయి, లేదంటే జైలు పాలు చేస్తాయి అనడానికి ఉదాహరణ ఇది. ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ కేసులలో గనక నిజంగా చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని బీజేపీలకు తీసుకొని టికెట్లు ఇచ్చినప్పుడు ఇంకా సీరియస్నెస్ ఎక్కడిది? రాజకీయ కక్షలు, రాజకీయ ఒత్తిడులు, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, వాళ్ళకి స్టార్ క్యాంపెనర్లుగా ఈడీ, సిబిఐ, ఐటీలు మారినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న ఆటే తప్పితే దీంట్లో ఎన్ని రాక్షస క్రీడలు ప్రయోగించినా ఖచ్చితంగా కవిత గారు కానీ, కేజ్రీవాల్ గారు కానీ 100% కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. ఈ రాజకీయ దిగ్బంధనాన్ని ఛేదించుకొని బయటకు వచ్చే ప్రజాక్షేత్రంలో మళ్ళీ వాళ్ళు ఇదే రకమైన ప్రజాసేవలో కొనసాగుతారు తప్ప వీటికి భయపడే ప్రసక్తి కానీ, వీళ్ళు ఇంకెన్ని రోజున తల ఒగ్గి వాళ్ళ మాట వినే పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి లేదు సార్. రైట్. సుజాత గారు మీరేమంటారు? అంటే ఓవైపు రేవంత్ రెడ్డి గారేమో మా ఈ 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఉండబోతున్నాయి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులేమో కేవలం అభివృద్ధి చేయలేకనో, లేదంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు గాను ఈ కేసుల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి విమర్శ.
గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్కి అండ్ నా తోటి పార్టిసిపెంట్స్కి ప్రేక్షకులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కాళేశ్వరం కథ చూసినప్పుడు గిట్లే మాట్లాడారు. అసెంబ్లీలో కాళేశ్వరం కథ మొదలు పెడితే గిట్లనే మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్ళు. అది ఇప్పుడు దాని మీద కేసు కొనసాగుతూ ఉంది, దాని మీద విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది గత ఏళ్ల నుంచి చెప్తున్నటువంటి విషయం. కాంగ్రెస్ ఇప్పుడు కాదు, మేము అధికారంలో లేనప్పటి నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మేము చెప్తున్నటువంటి విషయం. ఇదేదో కొత్తగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇప్పుడే ఇమీడియట్గా దాని మీద మేము తీసుకున్నామనే నిర్ణయం కాదు. మొన్నటిదాకా ఎన్నో కేసులలో మనం చూసినాం కదా. మన ఐఏఎస్ మన దీంట్లో చూడండి, శివబాలకృష్ణ, ఆయన శివబాలకృష్ణ ఇరుక్కున్న విషయం చూసినాం. అట్లా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు, నిన్నటిదాకా ఇంకో రావు ఎవరో 2 ఎకరాలల్లో కేసీఆర్కి మేనల్లోడో సంథింగ్ చుట్టమవుతాడు, ఆయన కేసు చూసినాం. అట్లా ప్రతి ఒక్కళ్ళు రోజు ఒకటి ఏదో ఒక కేసులలో ఏదో ఒక లొల్లీలో వీళ్ళు చేసిన దుమ్డి అంతా బయటపడుతుంది. ఈరోజు ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ రేడియేషన్లో పెట్టి దీనికి ప్రభాకర్ రావు అనే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరు ఈ విధంగా చేయడం అనేది అది ఎంత పెద్ద నేరమో మనకు తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి డిస్కమ్లు బాల్గొట్టడము, దాన్ని రకరకాలుగా క్రియేట్ చేసాను, అన్నీ చేశాను. వాళ్ళు తప్పు చేయలేదు అని ఒక్కసారి అనమని చెప్పండి, ఇంట్లో తప్పు జరగలేదని. ఇందాక కేటీఆరే అన్నాడు, పనికి మాలిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అందుకే చేసి ఉండొచ్చు అని అన్నాడు. రేవంత్ రెడ్డిని ఆ విధంగా మాట్లాడాను అంటే చేసినామన్నట్లు ఒప్పుకున్నట్టే కదా. మీ ఆదేశాలు లేకుండా మీకు సంబంధించినటువంటి మీ బంధువులు, మీ కులస్తులు, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకేం సంబంధం అధికారులకి ఫోన్ ట్యాపింగ్ చేయడం? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు పెద్ద పెద్ద నాయకత్వాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం. ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినారంట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియకుండా అన్నీ మా కంట్రోల్లోకి రావాలి, మొత్తం వ్యవస్థ అంతా మా చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికారాన్ని వాడుకొని భూ కబ్జాలే కానీ, ధరణి తీసిందే అందుకోసం, భూ కబ్జాలే కానీ, మనీ లాండరింగే కానీ, లేకపోతే ఈరోజు ఫోన్ ట్యాపరింగే కానీ, ప్రతి ఒక్కటి ఏ ఇష్యూ తీసుకున్నా కూడా అందులో బీఆర్ఎస్ చెయ్యనటువంటి విద్రోహం అంటూ లేదు. కాబట్టి ఈరోజు దాని మీద ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి తీగలాలితే దొంకంతా కదిలినట్టు ఈరోజు మీకు నిజాలను వాస్తవాలను బయట పెడుతుంటే మేము అభివృద్ధి చేయట్లేదు 100 రోజులలో మా పాలన అన్నాడు. ఎవడన్నాడు 100 రోజుల్లో పాలన అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని అన్నోడికి అసలు కనీస జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. ఎవరికైనా మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి సక్రమంగా చేయకపోగా 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరాన్ని నీళ్ళల్లో కలిపేసి హైదరాబాద్లో కాదు తెలంగాణలో ఉన్నటువంటి లక్షల ఎకరాల్ని ఈరోజు ధరణి పేరు మీద నాశనం చేసేసి బినామీల పేర్ల మీద మార్చేసిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఏదో జ్ఞానోదయమో లేకపోతే ఉపోద్ఘాతమో చెప్తే మేము వినేటట్టున్నామా? ఇక మీకు ఇక ఎట్లన్నా ప్రతిపక్షాలలో కూర్చున్నప్పుడన్నా కనీసం ప్రతిపక్ష హోదాను మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్ల మీరు నోటికి మాటలు వచ్చినట్ల మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు బీఆర్ఎస్ అంటే ఈరోజు కథమైపోయింది అంటున్నారు ప్రజలు. అట్లాంటి చూడండి, అంతలోనే ఎంత మార్పు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. 2023 డిసెంబర్ 3వ తారీఖు ముందు 2వ తారీఖు వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు. అంటే ఈ 4 నెలల్లో వీళ్ళు చేసిన అవినీతి బయటపడుతుంటే ప్రజలు ఇంత చీదరించుకుంటుంటే కూడా మళ్ళీ ఏలెత్తి ఈ ప్రభుత్వాన్ని చూపిస్తారు. ఫస్ట్ మీరు ఎందుకు చేసినారో దీని మీద అంటే మీరు డైవర్షన్ చేయడానికి అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నారు. మేమేం అభివృద్ధి చేయలేదు, మాకు ఇచ్చిన అవకాశం ఎంత? మీరు ఈరోజు తెలంగాణలో ఆనాడు ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈరోజు అప్పులు చేసేసి కనీసం ₹1 బయట అప్పులు ముట్టకుండా ఈరోజు ఉన్నదంతా దాచేసుకొని కవితనేమో ఈరోజు తిహార్ జైల్లో కూర్చుంటుంది. ఆమెదేమో కడిగిన ముత్తెల్లాగా బయటకు వస్తుందని చెప్తారు. ఆమె చేసింది ఏమన్నా చిన్న చితక తప్ప? ఆమె కడిగిన ముత్తెం అంటే ఎవరిని అంటారండి? ఎంతో పవిత్రమైనటువంటి విషయాలకు మాట్లాడేటప్పుడు కడిగిన ముత్యము అంటారు. ఆమె చేసినటువంటి ఇంత పెద్ద స్కాము అదేం నేనేమి మహిళలాగా వీళ్ళు ఏదో తీసుకొని వచ్చి పెడితే నేనేం చెప్పను, దానికి ఒప్పుకోను నేను. ఎందుకంటే మహిళ అన్నప్పుడు మహిళకేం ప్రత్యేక స్థానం, ఏదో ఈ వ్యాపారం చేయొద్దు ఆ వ్యాపారం చేయొద్దు అని నేను అనను. అన్ని వ్యాపారాలు చేయాలి, కానీ నీతి నియమాలు ఉన్నటువంటి వ్యాపారం చేయాలి. పిల్లల ఆరోగ్యాలని పాడు చేసి పెద్దల కుటుంబాల
ఇంట్లో ఉన్నాడు ఆడవాళ్ళ పుస్తెల్ని తెంపేసేటటువంటి లిక్కర్ వ్యాపారం చేసి శుద్ధ పూసల్లాగా మళ్ళీ కడిగిన ముత్తెల్లాగా బయటికి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడితే, తెలంగాణ గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు, కిలోమీటర్ రేడియేషన్లో ఒక్కొక్క వైన్ షాపులు పెట్టించిన మీరు, అదే ఆదాయంగా తెలంగాణను నడుపుతున్నటువంటి మీరు ఈరోజు తెలంగాణ సరిపోక ఢిల్లీలో కూడా పోయి లిక్కర్ వ్యాపారం చేయడానికి మనీ ఈరోజు ఇక్కడి నుంచి తెలంగాణ సొమ్మునంతా తీసుకొని పోయి వ్యాపారం చేసుకొని, అది కూడా అనారోగ్యం పాలయ్యి ఇలీగల్ వ్యాపారం చేసినటువంటి మీరు కడిగిన ముత్యంగా బయటకు వస్తుంది. కాంగ్రెస్ ఏం చేయలేదంటే ఏం చేయాలి? వచ్చిన 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు మేము చేయలేదా? అమలు చేయలేదా? నిన్న వర్షపాతం ఎక్కువైపోయి పంట నష్టం జరిగితే ఎకరాకి 10,000 రూపాయలు మేము ఇమీడియట్గా అనౌన్స్ చేసినాం. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పరామర్శించిన రోజులు కానీ ఏం లేకుంటుండే. వర్షం పడగానే ఇమీడియట్గా మా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడికి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాల దగ్గరికి వెళ్ళి మరీ ప్రకటన చేసినాం. ఏదైనా ఇమీడియట్గా మేము రంగంలోకి దిగి మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు ఇస్తేమి, ఆరోగ్యశ్రీ ఇస్తేమి, ఈరోజు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తూనే ఉన్నాం. అన్నీ మేము చెప్పినవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. ఒకటో రెండో మిగిలితే డెఫినెట్గా మీరు నాశనం చేసిపోయినటువంటి ఈ కుక్కలు చింపిన ఇస్తరాకో లేకపోతే బొంత కుట్టడానికి రాని పరిస్థితుల్లో తెలంగాణ చేసిన మీరు దాన్ని మేము కుదుటబెట్టే ప్రయత్నంలో మేమున్నాం. ఈరోజు మంచి పరిపాలన, ప్రజాపాలన చేసే మేముంటే మా ముఖ్యమంత్రితో సహా గతంలో పిసిసి అధ్యక్షుడు, గతంలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళ కుటుంబం, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే పిఏలు, అంటే మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి నాయకులు, వ్యాపారస్తులు, ఇంకా అంతెందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసిన మీరు ఈ శుద్ధపూసల ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు? అది ఎంత పెద్ద నేరం. సిబిఐకి ఇవ్వండి, స్థానిక పోలీసులతో. ఎవరు అంటున్నారు? అది బీజేపీ అనే మాట ఏంది? బీజేపీలకు వచ్చేది ఒకటే, సిబిఐకి ఇస్తే మళ్ళీ వీళ్ళని రక్షించే ప్రయత్నం. మేము ఎందుకు వెళ్ళడం? మా దగ్గర ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం మా దగ్గర చేతగాని రోజు కదా మిమ్మల్ని ఆశ్రయిస్తాం మేము. ఈరోజు ప్రజలకు నష్టం జరిగి, రాజకీయ నాయకులకు నష్టం జరిగి, ఒక ప్రైవసీ, ఫోన్ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటిది, ఎవరు కూడా అది ట్యాపింగ్ చేసి వినడం అనేది ఒక పెద్ద నేరం. మరి అట్లాంటిది మీరు ట్యాపింగ్ చేసి ఈరోజు వీళ్ళని అడ్డు తప్పించడం కోసం, వీళ్ళ కేసులను అడ్డు తప్పించడం కోసం ఈరోజు రఘునందన్ మాట్లాడుతున్నాడు. మరి ఇన్నేళ్ళు మీరు ఈరోజు కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇప్పుడు తెలిసింది. మరి మీరు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు సిబిఐకి ఎందుకు అప్పచెప్పి ఈ ఇష్యూ లాగలేదు? మేము వచ్చినాకనే అన్ని ఇష్యూలు బయటకు వస్తాయి. కాళేశ్వరం ఇష్యూ మేమే బయటకు తీస్తాం, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మేమే ఇష్యూ బయటకు తీస్తాం, శివబాలకృష్ణ ఇష్యూ మేమే బయటకు తీస్తాం. ఎన్ని విషయాలు మేము ఈరోజు వీళ్ళు చేసినటువంటి మోసాలు, అన్యాయాలు, ఘోరాలను బయటకు తీస్తున్నాం. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ ఉంటాడు, దీని వెనకాలనే కేటీఆర్ ఉంటాడు, దీని వెనకాలే హరీష్ రావు ఉంటాడు, దీని వెనకాల. మీకు ఎంత ధైర్యం ఇది? ఒకసారి రవీంద్ర గారు మీరేమన్నా రెస్పాండ్ అవుతారా సుజాత గారి కామెంట్స్ మీద? మాట్లాడుతున్నా సార్, లిక్కర్ గురించి వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో స్వయంగా వీళ్ళ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, లిక్కర్ ఆదాయం పెరగాలి, బెల్ట్ షాపులు అని చెప్పుకొని బతికిన కాంగ్రెస్ పార్టీ ఆ బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయలేదు? మ్యూట్ లో ఉంది చూడండి మీ వాయిస్ ఒకసారి. అదే రకంగా లిక్కర్ షాప్ నుంచి మాట్లాడే ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారు అంటున్నారు లిక్కర్ మీద ఆదాయం పెరగాలి అని. అంటే వీళ్ళ కాడికి వచ్చేసరికి నీతి మారుతుందా? ఇంకొక మాట వాళ్ళు చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అని. వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు తప్పితే కేసులు అని చెప్పేసి, మేడిగడ్డ అని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి సాక్ష్యాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కానీ చేపట్టలేదు. స్వయంగా మా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ బాజాబ్తా మీరు చేసుకోండి, ఏ కేసులు బుక్ చేస్తారో చేయండి, ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మేము కాక అధికారులు ఏమైనా చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోమంటా ఉన్నారు. అది చేత కాకుండా ఆ పేరు చెప్పుకొని బతుకుతామంటే దానికి ఎవరేమేం చేయరు. వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు చేసినామని. 200 కరెంట్ అన్నారు, 200 కరెంటుకు 24 కొర్రీలు పెట్టిండ్రు. 500 గ్యాస్ సిలిండర్ అన్నా 500 గ్యాస్ సిలిండర్ 24 కొర్రీలు పెట్టిండ్రు. రవీంద్ర గారు ఒక్క నిమిషం. కేశవరావు గారు ఇప్పటి వరకు సుజాత గారు మాట్లాడింది, రవీంద్ర గారు మాట్లాడింది విన్నారు. కాంగ్రెస్ ఏమి చేయలేక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్నో కేసుల విషయాన్నో బయటకు తీసుకొస్తోంది అంటూ బీఆర్ఎస్ అంటుంటే, బీఆర్ఎస్లకు చేయాల్సిన నష్టం అంతా రాష్ట్రానికి చేసిపోతే మేము ఇంకా దాన్ని సరిదిద్దుతున్నాం, మాకు ఈ కేసులు ఇప్పుడు కొత్తగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, బీజేపీ కూడా అదే చెప్తుంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీతో మేము ఒప్పుకోలేదు కాబట్టి, కూటమిగా ఫామ్ అవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి, వాళ్ళతో కలవలేదు కాబట్టి మా మీద అసలు ఈ కేసులు అన్నీ అని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. వాట్ యు సే? అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం. బీఆర్కే ఛానల్ కూడా నమస్కారం. నేను డాక్టర్ కేశవులు, ఎండి సైకాట్రీ, చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం సార్.
మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేది ఖచ్చితంగా అష్టదిగ్బంధంలో ఉన్నదనేది కాదనలేని నగ్న సత్యం. గతంలో కేసీఆర్ తో సహా ఆ బిఆర్ఎస్ యొక్క పార్టీ చేసిన నిర్వాహకాల వల్ల, అధికార దర్పం వల్ల, అహంకారం వల్లనే ప్రజలు ఓడించారు. అయితే ఇక్కడ కేవలము కాంగ్రెస్ ను మెచ్చి ఓట్లేసి గెలిపించలేదు. అంటే బిఆర్ఎస్ చేసినటువంటి అరాచక పాలన, కనీసం ప్రశ్నించే గొంతులకు విలువ లేకపోవడము, అన్యాయంగా ఇరికించడము చేయడం వల్లనే వాళ్ళు ఓడిపోయారు. అయితే రవీందర్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా చాలా మంది పార్టీల నుంచి ఇతరు తీసుకొని టిక్కెట్లు ఇస్తున్నారు అన్నారు. కాదనలేని నగ్న సత్యం. కానీ అసలు బిఆర్ఎస్ లో ఉన్నది అబద్ధివాళ్ళు 70% మంది పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి గుంజుకున్న వాళ్ళే కదా. ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్నది నిజమే, కానీ అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే బిఆర్ఎస్ అదే టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక వీళ్ళు అంటున్నారు కదా ఈ 100 రోజుల లోపల ప్రజలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఒక తటస్థ మేధావిగా చెప్తున్నాను, ఒక డాక్టర్ గా చెప్తున్నాను, ఒక మానసిక వైద్య నిపుణుడిగా చెప్తున్నాను, ప్రజలు ఏం కోరుకోలేదు. ప్రజలకు కావాల్సింది ఒకటి, అది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిందనేది నగ్న సత్యం. అది నేను చెప్పట్లేదండి, బిఆర్ఎస్ వాళ్ళే చాలా మంది నాతో చెప్తున్నారు. ఆ స్వేచ్ఛకి ఇప్పుడు ఆ స్వేచ్ఛ గాలి పీల్చుకుంటున్నాము. ఏ మంత్రినైనా ఎవరినైనా స్వేచ్ఛగా కలిసే అవకాశాలు ఇప్పుడు మాత్రం ఉన్నాయి. గతంలో ఉన్నాయా? అటువంటి అధికార దర్పము, అవినీతి వల్లనే వాళ్ళని ప్రజలు, మేమంతా బిఆర్ఎస్ కోటేసిన వాళ్ళమే, ఒకప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో గట్టిగా తిరిగిన వాళ్ళమే. మరి ఇప్పుడు మేము ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక వీళ్ళు అంటున్నారు, మన కవిత సుజాత గారు కూడా చెప్పారు, ఖచ్చితం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది 2.5 సంవత్సరాలకు ముందే, ఇంచుమించు 2 సంవత్సరాలకు ముందే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. తెలంగాణలో తిహారు జైలు పోయిన మొట్టమొదటి పొలిటీషియన్ గా రికార్డుకి ఎక్కింది కవిత. మనం వాళ్ళకి శుభాభివందనాలు చెప్పాల్సిందే. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పటిలో వాళ్ళకు మార్పు రావాలని మాలాంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారు, కానీ ఇంకా మార్పు రాలేదు. వాళ్ళ మీటింగ్లకు జనాలు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, కానీ వాళ్ళు కేవలం ఉత్తగానే వస్తున్నారు, ఓటు వేయడానికి ఎవరు రావట్లేదు అనేది బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. ఇది నా సొంతం వచ్చినది కాదు. ఇక వాళ్ళ మార్పు రావాలి. కేవలం 100 రోజుల లోపలనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దామండి? 10 సంవత్సరాలు లేని ఇప్పుడు కేసులు పెట్టుకోండి, ఇది చేయండి. చట్టము న్యాయం తెలిసిన వాళ్ళకు ఇట్లా అనగానే కేసులు వేసి లోపలేస్తే ఇప్పటివరకు బిఆర్ఎస్ ఎవరు మిగిలారు కదా. రాజకీయ అవకాశవాదం ఉంది ఖచ్చితంగా. ఎస్, బీజేపీ కూడా కొందరి అవకాశవాద రాజకీయాలకు వాడుకుంటుంది. వాళ్ళ దగ్గర పోతే వాషింగ్ పౌడర్ నిర్మా అనేది నేను కూడా బీజేపీని అంటున్నాను. అది మీరు కూడా ఒకప్పుడు బీజేపీ పెట్టిన అన్ని చట్టాలకు జై జై అని బటనొత్తిన వాళ్ళే కదా. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పటికైనా బిఆర్ఎస్ లో మార్పు రాకపోతే, అదే అహంకారం రాకపోతే అసలు బిఆర్ఎస్ మనుగడ కష్టము, ఊహించలేము అని కూడా చెప్తున్నాను. ఇంకొకటి ఈ మధ్యలో దానం బీజేపీతో పొత్తు ఒప్పుకోనందుకే ఇవన్నీ ఈ కేసులన్నీ అనేది బిఆర్ఎస్ నాయకుల కామెంట్. సార్ రిపీట్ అయ్యాను ప్లీజ్. మీకు వినిపించిందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బీజేపీతో మేము పొత్తుకు ఒప్పుకోలేదు, అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సార్ ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలానే అంటారు. బీజేపీ మహా తెలికల పార్టీ, కాంగ్రెస్ తెలికల పార్టీ, బిఆర్ఎస్ అని తక్కువే తెలికల పార్టీ. రాజకీయ అవకాశవాదం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని 20 మందిని చేంజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ పార్టీలో పోతే తప్పు అది అని అప్పుడు రాలేదా? ఒక్క దానం నాగేందర్ పోవంగానే వీళ్ళు అట్లా ఎక్కడం ఏంటి? బట్ ఒకటి మాత్రం నిజం, నాగేందర్ వెళ్ళడం తప్పు, పచ్చి అవకాశం అని మేము కూడా తిడుతున్నాం. అటువంటి వాళ్ళను రేవంత్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేయకూడదు. యూ రిజైన్ అండ్ కమ్ అని చెప్పాలి. వీళ్ళు చేసింది అర్థం చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ వారం లోపల కాంగ్రెస్ పై ఈ రాజకీయ విషయంలో, దానం నాగేందర్ విషయంలో కొద్దిగా వ్యతిరేకత వస్తున్నది అనేది వాళ్ళు కూడా గ్రహించాలి అని నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంకరేజ్ చేయొద్దంటారా? వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవద్దంటారా కాంగ్రెస్ ని? తీసుకోవడం అంటే వాళ్ళలాగానే వీళ్ళు ఒక్కొక్కరిని తీసుకోవడమే సార్. ఇది అసలు టిఆర్ఎస్ అదే కొలాప్స్ అయ్యే సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నిన్న మాగంటి గోపీనాథ్ గారు ఒక మాట అన్నారు, మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇంత తొందర ఏమొచ్చింది? దానికి 3 నెలలే కదా అయిపోయింది అంటే దాని అర్థమైంది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? వాట్ డస్ ఇట్ మీన్? వెళ్తారు సార్, ఎవరైనా వెళ్తారు. ఈ పొలిటీషియన్స్, నోబడీ ఈజ్ ఇమ్యూన్ టు పాలిటిక్స్ సార్.
బీజేపీ వాళ్ళు చాలా మంది చెప్పారు కదా, మీరు రాజకీయం, కేసీఆర్ గారే చెప్పారు, మీరు రాజకీయంలో ఉన్నది ఎందుకండి, రాజకీయాలు చేయడానికే కదా. ఇప్పుడు పచ్చి అవకాశవాద రాజకీయాలు ఉంటున్నాయి. ఇవాళ నోడు రేపు రావచ్చు, రేపు నోడు ఇవాళ రావచ్చు. రేపు రేవంత్ రెడ్డి వర్గంలో కేటీఆర్ ఉండలేడని చెప్పగలమా? ఎవరు ఏ పార్టీ పోలేని చెప్పగలరా? ఇప్పుడు ఎందుకు ఊకే కేటీఆర్ గారు అంటున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ జైన్ గాడా అంటే నేను జైన్ గాను అంటే ఈయన పోయి నేను బీజేపీలో కలుస్తానని చెప్పడం అన్నట్టేనా? మనం కూడా ఆలోచించాలి. ఇవాళ మాట్లాడితే తెల్లనే రియాక్షన్స్. ఫస్ట్ బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు కొద్ది తగ్గించుకోవాలి. కేసీఆర్ కి ఇప్పటికీ రెస్పెక్ట్ ఉందండి. ఈ తెలంగాణలో స్టిల్ రెస్పెక్ట్ ఇన్ ద కేసీఆర్. రవీంద్ర గారు చెప్పాలి మీ మాటలకి. తెలంగాణ తెప్పించాడు, ఈయన ఏం చేశాడు? ఎందుకు? రవీంద్ర గారు వాట్ యు సే? ఒకటే సార్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమంటారు కదా, 10 మంది కలిసి పిచ్చోడు అంటే నిజంగానే పిచ్చోడు అయిపోయింది అన్నట్టు. ఎవరైతే కొంతమంది ఒక క్యాంపెనర్స్ గా తయారైపోయి సవ్యంగా నడుస్తున్న ప్రభుత్వం మీద బండలేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ప్రజలకు గెలవలేదు అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమందిని కలుస్తున్నాడో చూడట్లేదా? స్వయంగా వాళ్ళ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మా నాయకులకు కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ అవకాశం ఇవ్వట్లేదు, పక్క వాళ్ళకి ఇస్తున్నాడు అని. ఒకటి సార్, అధికారంలో ఉన్నంతసేపు ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇంకొకటి, అష్టదిగ్బంధనం బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు తప్పితే ఈ పక్కనున్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీలైనా అధికార పక్ష పార్టీలైనా బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలనే ప్రయత్నంలోనే ముందుకు పోతారు తప్పితే కేసీఆర్ గారిని ఇప్పటికీ ఇప్పుడు 2 జాతీయ పార్టీలు అని చెప్పుకొని బ్రతుకుతున్న పార్టీలు, 2 జాతీయ పార్టీలు తెల్లారులేస్తే కేసీఆర్ గారు జపం చేయండి రాజకీయమే లేదు వాళ్ళకు. మా జాతీయ పార్టీలకే పోటీ ఉంటది, మా ఇద్దరమే కొట్లాడతామనే వాళ్ళు తెల్లవారితే కేసీఆర్ పేరు తలుస్తారు వాళ్ళు. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే సార్, ప్రజాక్షేత్రంలో జరగాల్సినటువంటి మార్పు జరగకుండా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందలేదు. అప్పులు అని చెప్పే మేధావులు ఆస్తుల గురించి కూడా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతదేశంలోనే అత్యధిక ఆర్థిక అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీ మా ప్రభుత్వం కాదు, అట్లాంటి ప్రభుత్వం చేత ఎన్నో అభినందనలు, అవార్డులు అందుకున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఉన్నది. ఇలా హైదరాబాద్ ఇలా ఓడిపోవడం అనేది సార్, 39 సీట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 1.8 ఓట్స్ మాత్రమే ఇలా ఓడిపోవడం జరిగింది. అది కూడా అబద్ధాలన్నీ ముందు పెట్టుకొని అబద్ధాలే నిజం అని చెప్పేసి నమ్మించే పరిస్థితుల్లో కొంత ఇబ్బంది కలిగింది తప్పితే కేసీఆర్ గారి పాలన ఒక వర్గానికో లేకపోతే ఒక వ్యక్తికో సంబంధించి కాదు. యావత్ భారతదేశం ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భం, యావత్ భారతదేశం మన పథకాలను అనుసరించినటువంటి విధానం గతంలో మనం చూసాం. ఇలా కేసీఆర్ గారిని కాదు మేము ఏదో చేస్తామని ప్రజలు అట్లే ఇప్పటికి కూడా ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారు ఏదైతే పాలించారో ఆ పాలనను మనం పొందలేమిగా, ఆ పరిస్థితులు రావు అని చెప్పేసి ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రౌండ్ వాతావరణం కూడా మేము చూస్తున్నాం సార్. మీరు చూస్తున్నారు ఇంతకీ రెఫరెండంగా ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పొందలేమనేది నిజం, కేసీఆర్ పాలన మళ్ళీ పొందలేమనేది నిజం, మీరు అన్నది కరెక్టే. 100% సార్. ఉద్దేశం ఏంటి ఇప్పుడు? కొంతమంది మీ మేధావులు ఏదైతే రేవంత్ రెడ్డి భజన మొదలు పెట్టినో దాని వలన ఇబ్బంది పడడం తప్ప మరొకటి కాదు. రైతు బంధువు డబ్బులు పక్కన పెట్టా, రైతు బంధు డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇష్యూ చేసిండు. ఆ డబ్బులు రైతు బంధువులు ఇప్పటిదాకా వాళ్ళు ఆధారాలు చూపి మాటలు మాట్లాడితే కేసులు పెడతారు, గుర్తుంచుకో సోదరా. ఆధారాలు లేని మాటలు మాట్లాడొద్దు, గాలి మాటలు మాట్లాడకండి. అలవాటు అయిపోయింది గాలి మాటలతో. మీ నాయకులు చేసినటువంటి మోసాన్ని కూడా కప్పి కూర్చో. మీరు అబద్ధాల మాటలు మాట్లాడితే కేసులు పెడతారు, ఆధారాలు లేని మాటలు మాట్లాడితే. లేదక్క, రాజకీయ ప్రస్థానంలో చాలా మాట్లాడుతున్న దాని కేసు పెట్టడం అంటే కేసీఆర్ కంటే మీరు ఎక్కువ తప్పు చేసినట్టే. లేదన్నా, మరి రంజిత్ రెడ్డి, సారీ ఆయన పేరేంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన డబ్బులు అని అంటే ఎట్లా చెప్తాడు? 7,000 కోట్లు మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని మీరు రైతు బంధు శాంక్షన్ చేసి అది నిజం, అది కాదని చెప్పానండి. మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మీ ముఖ్యమంత్రి గారిని ఏం చేసిండు ఆయన తీసుకొని? ఏం చేసిండు? ఆయన పెండింగ్ బిల్లులు మంది ఇష్యూ చేయించుకున్నాడు ఆయన కదా, రైతు బంధు డబ్బులే కదా ఇష్యూ చేసినప్పుడు. ఎవరు పెండింగ్ బిల్లులు? మేము గతంలో పరిపాలన చేసామా పెండింగ్ బిల్లులు తీసుకొని? మీరు పెండింగ్ బిల్లులు తీసుకొని పోయిన 7,000 కోట్లు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్ బిల్స్ కోసం డైవర్ట్ చేసుకున్న మాట అబద్ధమా? ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు, దానిపైన స్పందించండి. రవీందర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చాను, కేసీఆర్ కు 10 కోట్లు లంచం ఇచ్చి తీసుకున్నాను చెప్పాడు కదా, మరి దానికి ఏమంటారు? మీకు కూడా ఇచ్చిన అని చెప్పింది సార్, దాంట్లో ఉన్నది. ఏ దాటినాక ఎన్నైనా మాట్లాడతాం, ఏ దాటినాక ఎన్నైనా మాట్లాడతారు సార్. వాళ్ళంతా ఒకటే కదా భయ్యా, ఏ దాటినాక ఎన్నైనా మాట్లాడతారు. అంటే ఒకటి ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఇప్పుడు రాబోతున్న ఎన్నికలు రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు వారి పాలనకు.
అదొక అంశం అయితే, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ కేసుల గోడ మళ్ళీ బీఆర్ఎస్కు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు అదే. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ కేసులు ఉండకపోవచ్చు, ఇంత హడావుడి ఉండకపోవచ్చు. ఉండదు. ఒక విషయం చెప్పనా సార్, ఒకటి చెప్తా వినండి సార్. యా, కేసులు ఉంటాయని వాళ్ళే అంటారు, కేసులు లేవని వాళ్ళే అంటారు, అవినీతి జరిగిందని వాళ్ళే అంటారు. అవినీతి జరిగిన దాని మీద చర్యలు తీసుకునే సత్తా మాకు లేదు అంటారు. లేకపోతే అవినీతి జరిగింది, కేసులు పెడుతున్నాం అని చెప్పేసి సాగ తీసుకుంటూ ముందుకు పోతారు. ఈ అన్నింటికి కారణం ఏదైతే ప్రజాక్షేత్రంలో డిసెంబర్ 3వ తారీఖు సర్వరోగ నివారణ జిందా తిలిసి మాత అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో ఏది కూడా అమలు కాలేదు. అవి తప్పించుకోవడానికే ఇది ముందట వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళు. సుజాత గారేమో మేము చేయాల్సినవన్నీ చేసాము, ఇంకా డబ్బులు లేకపోయినా మేము చేస్తున్నాం అంటున్నారు కదా. 100 రోజుల లోపల ఏం ఎక్స్పెక్ట్ చేస్తామన్నా? 100 రోజుల డిసెంబర్ లోపల 3 తారీఖు డెడ్ లైన్ పెట్టారు. మీరు అడగడానికి ముందు 100 రోజుల గురించి అనట్లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3 తారీఖే, డిసెంబర్ 9 తారీఖే చెప్పిండు అన్ని. మేం చెప్పినది కాదు. డిసెంబర్ 9 తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఆయన. అన్న దళితులకు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు. ఏం చేసిండన్న కథ? అరే 3 ఎకరాలు బీఆర్ఎస్ అయిపోయిందిలేండి, ఇంకా అదంతా అయిపోయింది కదా. 3 ఎకరాలు ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన ఒకటేసారి మొత్తం రాష్ట్రం ఇవ్వం కదా. ఎవరికి ఇచ్చిన దళితులకు? ఎవరికి ఇచ్చిన సార్ మీరు చూడండి, దాంట్లో మీరు సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టండి, ఇచ్చినమా లేదా తెలుస్తుంది మీకు. లేదు ఇప్పుడు కాదు రవీంద్ర గారు ఇప్పుడు అవన్నీ గడిచిపోయిన విషయాలు. ఇప్పుడు అనేది ముగిసిపోయిన ఘట్టం. ఇక ఏం మాట్లాడతారులే సోదరా. నా ఉద్దేశం అది కాదులేండి. ఇప్పటికి అవి అప్రస్తుతం అవన్నీ అయిపోయినాయి కదా అని నా ఉద్దేశం. ఒకసారి అబద్ధాలతో ప్రజలు ఏమైనా పడ్డారని మేము అనుకుంటున్నాం. ఏంటండి ఏమన్నారు? ఇంకో జన్మలు కూడా పార్టీ ఉండదు. ఉండదా మాకు తెలుసు సార్. ఇప్పుడు భారతదేశంలో ఒకసారి ఒక్క నిమిషం రాజేష్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రాజేష్ గారు, రవీంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి. రవీంద్ర గారు ఒక్క నిమిషం. కేశవరావు గారు ప్లీజ్. ప్రయత్నం చేసినాం సార్, చేస్తాం. ప్రజాస్వామ్యంలో హక్కు కేసీఆర్ గారికి 10 ఏళ్లు అధికారం చేతిలో ఉందని అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం, అధికార బలంతో దోచుకున్నది దాచుకోవడానికి విదేశాలు తిరిగి రకరకాలుగా దేశం మొత్తం పార్టీ పెట్టే అవకాశం ఉంది, వారికి పెట్టారు. దాంట్లో తప్పే ఉన్నది. మీకు ఇబ్బంది ఏంటి? కాదు ఇప్పుడు పేరు మళ్ళీ మారుస్తారంటున్నారుగా. టీఆర్ఎస్ చేస్తారా? మరి లేదుగా ఇక కేంద్రంలో ఏదో నేషనల్ పార్టీ హోదా. ఒక్క నిమిషం అందరూ ఒక నిమిషం. అంటే దాంట్లో చాలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా చేసే ఛాన్స్ ఉందని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసి మళ్ళీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా కొనసాగే ఈ రెండు కొనసాగే అవకాశం ఉందని నడుస్తుంది. రాజేంద్ర గారు డబ్బులు ఎట్లన్నా తెలంగాణలో దోచుకునే పైసా వస్తుంది. కాదు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ప్లీజ్ డైవర్ట్ అయిపోతుంది. వద్దు ఒక్క నిమిషం ఆగండి. మనం ప్రస్తుతానికి కేసుల గురించి పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడదాం. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు సారీ, పొలిటికల్ టాపిక్ లో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీకు కొంచెం సమయం తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నంటే 100% మీరు ఇప్పుడు కేసెస్ గురించి చూస్తున్నారు. చాలా పొలిటికల్ పార్టీస్ కి అదేంటి నేషనల్ పొలిటికల్ పార్టీలు అయినా కానీ ప్రాంతీయ పొలిటికల్ పార్టీలు అయినా సరే కొన్ని కేసెస్ ని, చట్టాన్ని, యాక్ట్స్ ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ కానీ స్టాట్యుటరీ బాడీస్ కానీ ఈ పొలిటికల్లో ఉన్న పవర్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఏ కేసుని ఎప్పుడు లేపాలి, ఏ కేసుని ఎప్పుడు తగ్గిపెట్టాలి. అవునండి, 2012లో జగన్ జైల్లో నుంచి కంటెస్ట్ చేశారు. మళ్ళీ ఇది ఆ కేసు జగన్ మీద 156 కేసులు ఉన్నాయే. మళ్ళీ ప్రతి ఒక్కసారి కోర్టులో ఈ మీడియా అంతా చూపించదు. మొన్న కేసీఆర్ గారు 4 days బ్యాక్ నాంపల్లి కోర్టుకు వచ్చిపోయిండు, అది చూపించరు. ఓటుకున్న కోసి ఎటువైంది, స్టిల్ పెండింగ్, అది లేదు. నేనేమంటున్నంటే ఈ రాజ్యం ఇప్పుడు యాక్చువల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సరే కాంగ్రెస్ తర్వాత బీజేపీ 1977లో వచ్చినాయి. దాని తర్వాత అరే బాబు సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఏమవుతలేదు, రాష్ట్రాలకి డెమోక్రటిక్ వేలో మనకు అదేంటి రాష్ట్రాల వ్యవస్థీకరణలో మన సెంట్రల్ గవర్నమెంట్ వల్ల రాష్ట్రాలకి ఏం లేదు వస్తలేదని అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు రావడం స్టార్ట్ చేశాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ గారు టీడీపీ పెట్టారు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టారు, మన డిఎంకే ఏడిఎంకే ఇవన్నీ కూడా. కానీ
కొన్ని వ్యవస్థల్లో అంటే ఏంటిది లోకల్ వానికి లోకల్ ఇష్యూస్ బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు ఎస్టాబ్లిష్ చేసిన. కానీ ఈ ప్రాంతీయ పార్టీల్లో కాంగ్రెస్ బీజేపీ కావాలని ఇప్పుడు ఈ కేసుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనేది రాజకీయ వర్గాల బీజేపీ అనే కాదు ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాగ్ ని అడ్డం పెట్టుకొని 2012-13 సంస్థల్లో బీజేపీ మీద నితిన్ గడ్కరీని గాని కేసులు ఇరికించిన రోజులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆ లోకల్ ఇష్యూస్ ని అంటే ఏంటి ప్రజలు నమ్మారు. ప్రాంతీయ పార్టీలు వస్తే మా ఇష్యూస్ మాకు అదేంటిది సాల్వ్ అవుతాయని. డెఫినెట్లీ లెట్ మీ కంక్లూడ్ 1-2 minutes. I మెయింటైన్ సైలెన్స్ వైల్ యూ పీపుల్ ఆర్ టాకింగ్. నేనేమంటున్నానంటే ఈ స్టార్టింగ్ లో అట్లీస్ట్ తెలంగాణలో తెలంగాణ వ్యక్తిపరుడు దేశంలో తల ఎత్తుకు నిలిచేలా చేశారు కేసీఆర్ గారు. కానీ ఇంత క్రూరమైన పాలన, పదవ నిజాం పాలన మాత్రం స్వేచ్ఛను భంగం కలిగించి పక్కనోడు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, సినీ తారలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇది మనిషిని చంపడం కన్నా నరకానికి అదేంటిది ముక్కలు వేసి అమ్మేయడం తప్ప ఇట్లాంటి దుర్బుద్ధమైన పాలన. ఇప్పుడు సపోజ్ సంపద సృష్టించారండి, సపోజ్ 1000 కోట్లు సంపద సృష్టిస్తే ప్రజలకు ఇంతకుముందు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు ఒక 100 కోట్లు సృష్టించింది సంపద. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు సరిపోవట్లే. బట్ టీఆర్ఎస్ పాలన వచ్చినాక 1000 కోట్లు సంపద సృష్టించారు. బట్ 990 కోట్లు వాళ్ళే దోచుకుపోయారు. 10 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఏం సుధపూస ఏం కాదు. 100 కోట్ల సంపద ఉంటే 100లో సరిపోవట్లేదు తెలంగాణకు. బట్ టీఆర్ఎస్ ఏమని వచ్చింది, నేను 1000 సృష్టిస్తాను, 1000 సృష్టించింది. 1000లో 990 వాళ్ళే తీసుకుపోయారు. 10 మాత్రం బిచ్చం మాత్రం వాళ్ళు వేశారు. మీరు రీసెంట్ గా రజాకర్ అనే మూవీ చూసిండ్రు. నిజాం ఏ విధంగా రజ్వీ ఇప్పుడు సైనిక పాలక ఉంటారు, రజ్వీని పెట్టుకొని ఏ విధంగా మోసపోయాడో టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ కవిత కూడా పక్కలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళ తొత్తులు వాళ్ళ సలహాలని తెలంగాణను మొత్తం బరిబత్తల సంసారం చేసిండు ఈ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు. పీపుల్ ఆఫ్ ద అట్లీస్ట్ పొలిటికల్ పార్టీ వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముకోక స్టేట్ గవర్నమెంట్ పరిపాలిస్తే వాళ్ళు ఇంకా సర్వనాశనం లేపినని నా యొక్క అభిప్రాయం. ఓకే రైట్. అంటే సుజాత గారు మీరే ఉంటారు కాదు, ఒక్క నిమిషం కాదు, ఇప్పుడున్న పరిస్థితి ఒక మాట చెప్తున్నా వినండి సార్. చెప్పండి సార్. ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 990 కోట్ల ఆదాయాన్ని కనుక దోచుకున్న మాట నిజమై ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి విధంగా రైతు బంధులు రాకపోవు, రైతుల బీమాలు రాకపోవు, పెన్షన్లు పెరగకపోవు, ఉచిత కరెంటులు ఉండకపోవు, మీ ప్రాజెక్టులు కట్టకపోతుండేది, ఇవన్నీ జరగపోతుండే సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ ఎంత తెలివిగా తప్పించుకున్నాడండి. జరిగింది నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి. వాడు రిజైన్ చేసింది November 30 రిజైన్ చేసిండు. ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తున్నారు పక్షంలో. ఢిల్లీ హైకోర్టు కేసులు పెండింగ్ ఉండగా చీఫ్ సెక్రటరీని అదేంటిది ఇన్ఛార్జ్ ఎగ్జామినేషన్ ఎంక్వైరీ ఆఫీసర్ పెట్టి కేసు క్లోజ్ చేసుకున్నారు. మొత్తం తెలంగాణ గవర్నమెంట్ నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు దోచిపెట్టింది. ఒక్కరొక్కరు షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లో 1000 కోట్లు పెట్టుబడి. ప్రస్తుత కేసుల గురించి మాట్లాడదాం. మనం ప్రస్తుత కేసుల గురించి మాట్లాడదాం. సుజాత గారు, వాట్ యు సే, అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ కవిత గారి మీద కేసు ఏమి ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్న మాట ఇది చాలా మంది. నేను ఎప్పుడో చెప్పాను, మీరు నా యొక్క 2 సంవత్సరాల వీడియోలు కానీ మీలాంటి ఛానళ్ళల్లో డిబేట్స్ కానీ మీరు చూడండి. నేను ముందే చెప్పిన ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి కవితని అరెస్ట్ చేస్తారు అనే నా వీడియోలు గత 3-4 నెలల క్రితంవి చూడండి మీరు. నేను ఆ రోజే చెప్పిన, ఎందుకంటే బీజేపీకి అలవాటే ప్రతిదీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం అలవాటే. ఇప్పుడు కేసీఆర్ తప్పుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన లొంగ తీసుకొని బిడ్డను అడ్డం పెట్టుకొని కేసీఆర్ పచ్చిగా రాజకీయం చేశాడు, బిడ్డతో రాజకీయం చేశాడు. నేను ఆ రోజే చెప్పిన, తన బిడ్డను కూడా అవకాశం వస్తే అవసరం వస్తే పావులాగా వాడుకుంటాడు కేసీఆర్. బిడ్డను అరెస్ట్ చేయించడానికి కూడా వెనక్కి పోడు అని నేను ఎన్నో ఛానళ్ళల్లో అదే జరిగింది. కేసీఆర్ ఒక్క వర్డ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? ఏమన్నా మాట్లాడుతున్నాడా? అందరికీ సానుభూతి కావాలంటే కానీ ఇంట్లో ఉన్న తల్లికి, ఇంట్లో ఉన్న నాన్నకి, ఇంట్లో ఉన్న వదినకి మాత్రం సానుభూతి లేదు.
ఎక్కడ కూడా వాళ్ళు బయటికి వచ్చి కనీసం బిడబోతుంటే సాగనంపని కూడా రాలేదు. అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కొట్టుకోవాలి, అందరూ మళ్ళీ ఉద్యమం చేయాలి, కవితమ్మ జైల్లో నుంచి ఆణిముత్తల్లాగా బయటికి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవాలండి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఏసీల గదులలో కూర్చొని ఉండాలి, వీళ్ళేమో రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాలి కార్యకర్తలు. పాపం నేను ఈరోజు అడుగుతున్నా, ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ. కేజ్రీవాల్ని లోపలేశారు, ఒక ముఖ్యమంత్రిని లోపలేశారు. సరే, నేను ఆయన తప్పు చేసిండా ఒప్పు చేసిండా సెకండరీ మాట్లాడదాం. ఈ 2 సంవత్సరాల నుంచి తప్పు చేసిన వాళ్ళని బయట ఎందుకు వచ్చారు మీరు? A1 నుంచి A11 వరకు వచ్చారు కదా, మరి ఇప్పుడు కూడా నోటీసులు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ నోటీసులు ఇవ్వచ్చు కదా. ఎందుకు? కవిత ఒక్కటి చూడండి, ఫిబ్రవరి 24వ తారీఖున అనుకుంటాను తన కేసు వాయిదా ఉండే. ఎందుకు తను పోనన్నది? ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో ఉన్నాను నేను. ఎక్కడ మేలో ఎలక్షన్లు, ఎక్కడ ఈమె ఫిబ్రవరిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉంటుంది. ఒక్కరోజు ఢిల్లీకి హాజరు కాలేదా ఈమె? అంటే వాంటెడ్లీ ఆ రోజు ఉన్నటువంటి వాయిదాని తప్పించి ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసిన కేసీఆర్, లిటరలీ కేసీఆర్ కలిసి ఆడినటువంటి డ్రామాలో భాగము. ఆ రోజు కేసుకి వాయిదాకి వెళ్ళకపోతే డెఫినెట్గా అరెస్ట్ వారెంట్లు వస్తాయి, అందరూ తెలిసినటువంటి విషయమే. వాంటెడ్లీ తనకి ఆ రోజు వాయిదాకు పోకపోవడం, తర్వాత 15 రోజులలో ఈడీ దిగడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి అంటారా, అన్ఫార్చునేట్లో లేకపోతే వాంటెడ్లో జరిగినాయి అనేది ఒకటి క్లారిటీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లోండి ఈరోజు 10 ఏళ్ల పిల్లగారిని అడిగినా చెప్తారు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేదా అని అందరికీ తెలుసు. ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఆయన డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఆయనకు బెయిలు దొరకదు, ఆయన బయటికి రాడు. మరి కవిత ఎట్లా బయట ఉంటుంది 2 సంవత్సరాల నుంచి? ఇదే కేజ్రీవాల్ ఎందుకు బయట ఉంటాడు అంటే, ఈరోజు ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఎన్నికల సమయంలో బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా, ఈరోజు పంజాబ్లో కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, వీళ్ళని అందరినీ చూడండి, కాంగ్రెస్ పార్టీతో ఓవైపు కవిత కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే విషయాన్ని రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలో తప్పని చెప్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కవిత విషయంలో మాట్లాడలేదు, కేజ్రీవాల్ విషయంలో పార్టీ జాతీయ నాయకులు ఏమో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ కేసులు అక్రమం అని చెప్పేసి దేశ రాజధానిలో స్టేట్మెంట్ ఇస్తారు. మీ గురించి మాట్లాడలేదు, మీ కవితమ్మ గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసే విషయంలో మాట్లాడినారు, కవిత గారి గురించి. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారి గురించి మాత్రమే మాట్లాడారు. ఎన్నికల, నేనే చెప్తున్నాను కదా, ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం అనేది రాజకీయం అని నేనే క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ మీరు చెప్పడం, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చెప్పలేదు, కానీ మేము చెప్తున్నాం ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం ఇది ఎన్నికల వ్యూహం తప్పించి ఇంకోటి కాదనుకున్నాం. మరి ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ ని బీజేపీ నమ్ముతారు ఎవడన్నా? కేశవరావు గారు 2 మాటల్లో ఫినిష్ చేయండి, సమయం లేదు మనకి ప్లీజ్. రవీందర్ రెడ్డి భయ్య, కవిత అరెస్ట్ ఖండించాల్సిందే, కేజ్రీవాల్ ఖండించినప్పుడు. కేశవరావు గారు కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న రాజకీయ ఒక వ్యూహంలో భాగంగానే ఈ అరెస్టులు అనేది చాలా మంది అభిప్రాయం. అయితే నియర్ ఫ్యూచర్ లో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? 2 మాటలు. నేను ఒక చిన్న మాట చెప్తా. కవితమ్మ ఏమన్నదంట తెలుసా? జైలుకి వెళ్ళక ముందు ట్రెండింగ్ లో ఉండాలంట తను. వీళ్ళందరూ బాధపడుతూ మనతో డిబేట్లు చేస్తున్నారు. ట్రెండింగ్ లో ఉండాలంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంట, నేను అందుకే జైలుకి వెళ్తున్నా అని చెప్పిందట. ఇక మరి ఇంతకన్నా మించి నాతో ఎవరో కాదు, స్వయాన వాళ్ళకి సంబంధించినటువంటి జాగృతి మహిళలే చెప్పారు. మేము బాధపడుతుంటే కవిత అలా చెప్పిందమ్మా. కేశవరావు గారు ఏం జరగబోతుంది ఒక్క మాటలో చెప్పండి, ఒక్క మాటలో జస్ట్ 1 పాయింట్. ఇప్పుడు ఒకటే సార్, కాంగ్రెస్ వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేస్తాం, కానీ ఆయన బడేబాయిన చోటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఉన్నది ఓటుకు నోటు కేసులో వాళ్ళకి సరెండర్ అవుతాడు, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది, తర్వాత అప్పుడు ఎవరెవరు మీలా కథ అయినో ప్రజల్లో బహిర్గతం అవుతుంది. సమయం లేదు. మరొకసారి అంశం గురించి మనం మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, రాజేష్ గారు, అలాగే కేశవరావు గారు, రవీంద్ర గారు ఇవాల్టి చర్చలో పాల్గొన్నందుకు. కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ క్రీడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగింది అనేది ఇటు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అలాగే మా పాలనకి రెఫరెండంగా ఉండబోతున్నాయి రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటూ రేవంత్ రెడ్డి అంటుంటే, ఈ కేసు విషయంలో మీరు పీకేదేమీ లేదు అంటూ కేటీఆర్ అంటున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బీఆర్ఎస్లోని కీలక నాయకులు అతి త్వరలోనే లోపలికి వెళ్తారు, కవిత లాగానే
అంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయమైనా సరే, లేదంటే ఇటు నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతి విషయంలో అయినా, ఇలా అనేక అంశాల విషయంలో, అవినీతి విషయంలో త్వరలోనే లోపలికి వెళ్తారు అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ హీట్ని కొనసాగిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది పరిణామాల ఆధారంగా మరోసారి మనం డిస్కస్ చేద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.